హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లక్ష్మీ ఇన్నోవేటివ్ వరల్డ్. నేను మీ లక్ష్మిని. ఈరోజు మనం కరివేపాకు నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం. కరివేపాకు పచ్చడి ఈ విధంగా పెట్టుకుంటే 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ముందుగా కరివేపాకు తీసుకొని చీడ ఏమైనా ఉందేమో చూసుకుని శుభ్రం చేసుకోవాలి. కరివేపాకు ఆకంతా బాగానే ఉన్నా కానీ ఎనపమాల ఇలాగ దోమలు గుడ్లు అవి ఉంటాయండి. చూసుకుని నీట్గా శుభ్రం చేసుకోవాలి. ఫస్ట్ ఇలా అంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఒక బకెట్లోకి నీళ్లు తీసుకొని మొత్తం ఈ కరివేపాకు అంతా శుభ్రంగా కడుక్కోవాలి. డస్ట్ అది ఉంటుంది కదా, దుమ్ము అది మొత్తం అదంతా పోయేలాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా అంతా కడుక్కున్న తర్వాత లోపలే నీడలోనే ఒక కాటన్ క్లాత్ వేసుకొని దానిపైన ఆరబెట్టుకోవాలి. ఇలా రెబ్బల బలంగా ఆరబెట్టుకుంటే మనకి తర్వాత తీసుకోవడానికి ఈజీగా ఉంటుందండి. నీడనే ఆరబెడుతున్నాం కాబట్టి ఫ్యాన్ వేసుకున్నా ఇబ్బంది ఉండదు. అదే రెల్లలు తీసేసాం అనుకోండి, కరివేపాకు దూసేస్తే కనుక ఫ్యాన్కి ఎగిరిపోతుంది, ఫ్యాన్ గాలికి. ఇది మొత్తం తడి లేకుండా ఆరిపోయిన తర్వాత రెల్లలు తీసేసుకుని దూసేసుకోవాలి. కరివేపాకు దూసుకున్న తర్వాత ఒక 100 గ్రాముల వరకు చింతపండు తీసుకొని వేడి నీళ్ళు పోసుకుని నానబెట్టుకోవాలి. ఈ పచ్చడికి మరీ ఎక్కువగా కొలతలు అంటూ ఏమీ ఉండదండి, ఎందుకంటే మనం కేజీల లెక్కన తీసుకోం కదా, ఏదో ఉజ్జాయింపుని పెట్టుకుంటాం. నేను తీసుకున్న కరివేపాకుకి ఒక 100 గ్రాముల వరకు తీసుకున్నాను చింతపండు. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగా ఆరబెట్టుకున్న కరివేపాకుని వేసుకుని ఇలా వేయించుకోవాలండి. వేయించుకున్న కరివేపాకు చేత్తో ఇలా అంటే ఇలా పొడుములాగా అయిపోవాలి, అలా వేయించుకోవాలండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆవాలు మెంతులు బాగా వేగిన తర్వాత దించేసుకుని చల్లారబెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని నేను ఈ పచ్చడి కోసం నువ్వుల నూనె వాడుతున్నానండి. పచ్చడికి ఎప్పుడైనా సరే నువ్వుల నూనె కానీ లేకపోతే వేరుశనగ నూనె కొని వాడుకోవాలి. అప్పటికప్పుడు అయిపోయే పచ్చడి అయితే పర్వాలేదు, ఇలా నిల్వ ఉండాలంటే మాత్రం ఈ 2 నూనెలే బాగుంటాయండి. వేరే ఏదైనా వేస్తే కనుక బాగోవు. ఒక 50 గ్రాముల ధనియాలు అంటే ఒక పావు కప్పు వరకు ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ధనియాలు కొద్దిగా వేగిన తర్వాత ఒక 100 గ్రాముల వరకు ఎండుమిర్చి వేసుకుని అందులోనే వేయించేసుకోవాలి. ఈ పచ్చడి కోసం 100 గ్రాముల చింతపండు, 100 గ్రాముల ఎండుమిర్చి, 50 గ్రాముల ధనియాలు తీసుకున్నాను. ఎండుమిర్చి ధనియాలు బాగా వేగిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర కూడా తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఈ వేడికి జీలకర్ర కూడా వేగిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ వేసుకొని, పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి కదండి, అందుకని బాగా ఉడికించుకోవాలి. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఉడికించుకోవాలి. చింతపండు పేస్ట్లో నీరు మొత్తం ఇంకిపోయి ఇలా దగ్గరగా అయిపోయే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులో పావు కప్పు వరకు బెల్లం వేసుకుని ఉడికించుకోవాలి. ఈ బెల్లం ఒక 50 గ్రాముల వరకు ఉంటుంది. ఇందులో వేసుకుని పూర్తిగా కరిగిపోయే వరకు ఉడికించుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత ఇలా పాకంలా వచ్చేస్తుంది చింతపండు పులుసు. అది కొంచెం దగ్గర పడినిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా పాకంలాగా వచ్చి దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు, మెంతులు, ధనియాలు, ఎండుమిర్చి ఉన్నాయి కదా, అవన్నీ వేసుకుని 2 టేబుల్ స్పూన్ల వరకు రాక్ సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొద్దిగా బరకగా అయిన తర్వాత 2-3 వెల్లుల్లిపాయలు ఉలుసుకుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు కూడా మెత్తగా పేస్ట్ లాగా అయిపోయేలాగా మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న దాన్ని పౌడర్ లాగా వచ్చింది చూడండి, ఇది ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కరివేపాకు కొద్దిగా వేసుకుని మెత్తటి పౌడర్ లాగా చేసుకోవాలి. కరివేపాకు మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకున్నట్లయితే ఇలా మెత్తగా పౌడర్ లాగా అవుతుంది. ధనియాలు, ఎండుమిర్చి మిక్సీ పట్టేటప్పుడు 2 స్పూన్లు వేసాను కదా సాల్ట్, ఇందులో 1 స్పూన్ వరకు వేసాను. మిక్సీ పట్టేటప్పుడు మధ్యలో ఇలా ఫోర్క్తో కానీ స్పూన్తో కానీ ఒకసారి కదుపుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టినట్లయితే మొత్తం పొడి అంతా ఈవెన్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కరివేపాకు పొడి కూడా ముందుగా మిక్సీ పట్టుకున్న ధనియాలు, ఎండుమిర్చి పౌడర్ ఉంది కదా, అందులో వేసేసుకోవాలి. ఇప్పుడు
పూర్తిగా చల్లారిపోయిన చింతపండు బెల్లం పులుసు ఉంది కదా, అది కూడా ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి. మిక్సీ పట్టుకునేటప్పుడు ఎండుమిర్చి పౌడర్ అయినా సరే, లేకపోతే కరివేపాకు అయినా సరే, చింతపండు అయినా సరే, ఏదైనా సరే వేడి మొత్తం పూర్తిగా చల్లారిన తర్వాతే కలుపుకోవాలి, లేకపోతే నిల్వ ఆగదు. ఇది మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పూర్తిగా కలిసిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకుని మనకి కావాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవచ్చు. ప్రాసెస్ కొంచెం లాంగ్ అనిపించినా సరే ఈ విధంగా చేసుకుంటే మాత్రం సంవత్సరం ఉన్నా సరే పచ్చడి ఇప్పుడే కలుపుకున్న పచ్చడిలాగా ఉంటుంది. ఇప్పుడు ఈ పచ్చడిలో పోపు వేసుకోవాలి. స్టవ్ పై బాండిల్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 2 పాయలు ఎల్లుల్లి రెబ్బలు తీసుకుని కచ్చాపిచ్చాగా దంచుకుని వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుని బాగా వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత 2-3 కరివేపాకు రెల్లలు కూడా వేసుకుని 1 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. పోపు పూర్తిగా చల్లారనివ్వాలి. ఏమాత్రం వేడి లేకుండా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత తయారు చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసుకుని బాగా కలుపుకోవాలి. పోపు పూర్తిగా పచ్చడంతా కలిసేలాగా కలుపుకుంటే పచ్చడి పూర్తయినట్లే. చాలా టేస్ట్గాను చాలా హెల్తీగాను ఉంటుందండి కరివేపాకు పచ్చడి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే అండి, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లోకా సమస్త సుఖినో భవంతు.